చేసే అవకాశము దొరికిన వాళ్ళు దాన్ని చేజార్చుకున్నారు. అలాగే ఏలీని గురించి చూసుకుంటే అతను గొప్ప యాజకుడు. ఇశ్రాయేలు వంశంలో ఆ గోత్రంలో అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యాజకత్వ బాధ్యతలు అప్పగించాడు. అతని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వం జరిగిస్తారు అని యెహోవా ఆజ్ఞ ఇస్తారు. తిరిగి యెహోవా దేవుడే ఇలా సెలవిస్తారు, నేను అతనికి అతని ఇంటివారికి యాజకత్వము అనే జరిగిస్తారు అనే ఆజ్ఞ ఇచ్చినా అది నా మనస్సుకి ఇప్పుడు ప్రతికూలంగా ఉంది. ఎందుకంటే అతని కుమారుల వలన ఏలి తన వంశానికిచ్చే ఆ యాజకత్వాన్ని పోగొట్టుకున్నాడు. అదే విషయం సమూయేలు మొదటి గ్రంథము 2:13లో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలలో శయనించుచున్నారు. వాళ్ళ యొక్క దుర్మార్గ పనులన్నీ ఏలీకి తెలిసినప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళని హెచ్చరిస్తాడు, ఇలాంటి చెడ్డ కార్యములు చేయొద్దు అని. కానీ వాళ్ళు తండ్రి యొక్క మాట వినలేదు. అసలు ఏలీ యాజకుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక సంపదను పొందుకోవాలి, కానీ వాళ్ళు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సంపద వద్దు అనుకున్నారు. వాళ్ళకు కావలసింది శారీరక సుఖాలు, వ్యభిచరించడం. యాజకుడు చేయవలసినవి చెయ్యక తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడము, ఇవి వాళ్ళు నేర్చుకున్నారు. చివరికి వారి అంతము ఆ ఇద్దరు కుమారులు ఓఫ్ని, ఫినెహాసులిద్దరూ కూడా ఒకరోజే మరణమయ్యారు. ఇది ఎంతటి శాపమో కదా. కానీ మన ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే ఇంకా కొంతమంది యువకులు ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నారో మనం చూడవచ్చు. అందుకే మనం మన కుటుంబాల ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క దేవుని యొక్క సంపదను మనం పదిలంగా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల నుండి మనం